ఉరి ఉగ్ర ఘటన తర్వాత తీవ్రవాదుల కట్టడిపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు మరింత ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లో చొరబాట్ల నియంత్రణ సహా పాక్పై అనుసరించాల్సిన వ్యూహంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్రం పొరుగు దేశంలోని ఉగ్ర శిబిరాలపై దాడి విషయంలో తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోలేమని తెలిపింది. ఉరి ఘటనను దర్యాప్తు చేస్తున్న జాతీయ నిఘా సంస్థ ఎన్ఐఏ దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖకు సమీపంలోని ఉరి సైనిక స్థావరంపై ఉగ్రదాడి జరిగి 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన వ్యవహారాన్ని తీవ్రంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించింది. సోమవారం ప్రధాని నేతృత్వంలో కశ్మీర్ భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించగా రెండో రోజు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు హోం, రక్షణ, నిఘా, పారామిలిటరీ దళాలకు చెందిన అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఉరి దాడి వెనుక పొరుగుదేశం పాకిస్తాన్ హస్తం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆ దేశం విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ భేటీకి విదేశాంగ కార్యదర్శి జైశంకర్ను కూడా పిలిపించారు. పాకిస్తాన్ విషయంలో దౌత్యపరమైన ఎదురుదాడికి అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు. కశ్మీర్తో పాటు పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దులు, నియంత్రణ రేఖ వద్ద చొరబాట్ల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై రాజ్నాథ్ సమీక్షించారు. ఉరి ఉగ్రదాడిపై ప్రజల్లో తీవ్రమైన భావోద్వేగాలు నెలకొన్నా తదుపరి చర్యలపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేమని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ऐसे मामले में हम लोग लोगों का इमोशंस को समझते हुए भी जहाँ तक बयानबाजी नहीं करना चाहिए, क्योंकि ये कोई ये मजाक नहीं है, ये बहुत ही सीरियस मामला है जिसमें इतने लोगों का जाने गए हैं। इसमें देश में सेंटिमेंट्स से लोगों का जी भरा हुआ है। ये ऐसा चीज नहीं कि कोई घोषणा करके कार्रवाई करे, इसको आराम से पूरा मसले को समझ करके सरकार कदम उठाएंगे, लेकिन उसको बयानबाजी दे करके और घोषणा करके कार्रवाई नहीं किया जाता। అటు ఉరి ఉగ్రదాడి ఘటన దర్యాప్తును చేపట్టిన జాతీయ నిఘా సంస్థ ఎన్ఐఏ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. దాడికి పాల్పడిన తీవ్రవాదులు ప్రవేశించిన మార్గాలను కనిపెట్టే చర్యల కోసం విచారణ కమిటీని ఏర్పాటు చేసిన ఎన్ఐఏ ఆధారాల కోసం వారి ఆయుధాలు, జీపీఎస్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. సైన్యంతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారులు వివరాలు సేకరించారు. దర్యాప్తు అనంతరం చొరబాట్ల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఎన్ఐఏ అధికారులు కేంద్రానికి సూచనలు అందజేయనున్నారు. అటు ఉరి ఘటనపై అగ్రరాజ్యం అమెరికా సహా అంతర్జాతీయ సమాజం తీవ్రంగా స్పందించింది. ఉరి దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పాక్ను సురక్షిత ప్రాంతంగా భావిస్తున్న ఉగ్రవాదుల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆ దేశానికి సూచించారు. దాడిని ఖండించిన జర్మనీ, శ్రీలంక, భూటాన్ తీవ్రవాదంపై పోరులో భారత్కు మద్దతిస్తామని తెలిపాయి.